హలో ఫ్రెండ్స్, అనిల్ రావుపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి మెయిన్ లీడ్గా నటించిన మనశంకర్ వరప్రసాద్ మూవీ ఇండస్ట్రీ హిట్ అయింది భయ్య. మరి ఈ ఇండస్ట్రీ హిట్తో మెగాస్టార్ చిరంజీవి 10 ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు. టాలీవుడ్లోనే అత్యధిక ఇండస్ట్రీ హిట్లు కొట్టిన హీరోగా ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఉన్నారు భయ్య. టాలీవుడ్లోనే కాదు, దేశంలోనే అత్యధిక ఇండస్ట్రీ హిట్లు నేటి జనరేషన్లో కొట్టిన హీరోగా మనమైతే చెప్పవచ్చు భయ్య. ఇక ఆ మ్యాటర్ పక్కన పెడితే భయ్య, మనం ఎన్నో ఏళ్ళ నుంచి చూసుకుంటూ వస్తున్నాం మెగాస్టార్ చిరంజీవికి, అదేవిధంగా నటసింహ బాలకృష్ణకి సినిమా ఇండస్ట్రీలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో పోటీ మామూలుగా ఉండదురా బాబు. వీళ్ళిద్దరూ బరిలోకి దిగితే తాడో పేడో అనే విధంగా కొట్టేసుకుంటారా బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర. అనే విధంగా అనేక ఊహాగానాలు అయితే వినిపిస్తాయి భయ్య. ఊహాగానాలు అని ఎందుకు అంటున్నానంటే అది ట్రూ కాదు. మెగాస్టార్కి ఏ దశలోనూ కూడా ఆ పాతకాలం నుంచి 40 ఏళ్ళ నుంచి ప్రజెంట్ టైంలో ఏ దశలోనూ కూడా నరసింహ బాలకృష్ణ అయితే పోటీ ఇవ్వలేదు భయ్య. ఏదో మన తెలుగు తమ్ముళ్ళు రుద్దుతారు తప్ప ఆ హాటకూరు నందమూరి ఫ్యాన్స్ బాలయ్య వెంబటి లేకపోతే, ఆ ఓవర్సీస్లో టోకెన్లతో ఆ టికెట్లు కొనకపోతే బాలయ్య సినిమాలకి టికెట్లు అయితే తెగవు భయ్య. ఏ దశలోనూ ఏ రోజు కూడా మెగాస్టార్కి బాలయ్య అయితే పోటీ కాదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే మెగాస్టార్ సినిమాతో పోటీగా దించుతున్నాను అనే విధంగా రావటం వల్లే ఇంకా బాలయ్య సినిమాకి హైప్ అయితే వస్తుంది. బాలయ్య సినిమా వస్తుందనే విధంగా గోదావరి జిల్లా లాంటి జిల్లాల్లో తెలిసే అవకాశం కూడా ఉంటుంది. బాలయ్య గుంటూరులోనో విజయవాడలోనో ఆ ఓవర్సీస్లో తెలుగు తమ్ముళ్ళ ద్వారానో ఫ్యాన్ బేస్ ఉంటే ఉండొచ్చేమో, కానీ ఓవరాల్గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో ఫ్యాన్ బేస్ అయితే తక్కువ భయ్య. ఆ కలెక్షన్సే చెప్పేస్తున్నాయి. మెగాస్టార్ సినిమాకి హిట్ టాక్ వస్తే 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు రాబట్టిస్తాయి. అదే మన బాలయ్య బాబు సినిమాకి హిట్ టాక్ వస్తే 150 కోట్లు కూడా దాటదు. ఎప్పటి వరకు హిట్ అయిన సినిమాల్లో 150 కోట్లు దాటిన సినిమా కూడా లేదు. మన మెగాస్టార్ సినిమాకి ఫ్లాప్ అయిన సినిమాకి ఎంత అయితే కలెక్షన్స్ వస్తాయో బాలయ్య బాబు సినిమాకి హిట్ అయిన సినిమాకి అంత కలెక్షన్స్ వస్తాయి. ఇంకా పోటీ అని ఎందుకు రుద్దుతారో నాకైతే అర్థం అవ్వట్లేదు భయ్య. ఎక్కడైనా ఈ పోటీ అనే రుద్దడం ఆపేయండి. ఏ హీరోకైనా సొంత ఇమేజ్ ఉంటుంది, సొంత బ్రాండింగ్ ఉంటుంది. ఆ విధంగానే వెళ్ళిపోదాం. మెగాస్టార్తో పోటీ అంటే ఒకసారైనా సమూజ్జిగా నిలవాలి కదా. ఏ దశలోనూ సమూజ్జిగా నిలవలేదు. అటు ఇండస్ట్రీ హిట్లు చూసుకున్నా కలెక్షన్ చూసుకున్నా ఏ దశలోనూ సమూజ్జిగా నిలవలేదు. మెగాస్టార్ దాదాపుగా 10 ఇండస్ట్రీ హిట్లు కొట్టేశాడు తన కెరీర్లో. యముడికి మొగుడు, బసివాడి ప్రాణం, జగదేక వీరుడు, అతులోక సుందరి, ఖైదీ, గరణ మొగుడు, గ్యాంగ్ లీడర్, ఇంద్ర, అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు, ఖైదీ నెంబర్ 150, మనశంకర్ వరప్రసాద్ 10 ఇండస్ట్రీ హిట్లు. 1983లో ఖైదీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ప్రజెంట్ 2026లో ఈ మనశంకర్ వరప్రసాద్తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. 40 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు భయ్య. ఇక మన నటసింహ బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్లు చూసుకుంటే 4 ఉన్నాయి. మంగమ్మ గారి మనవడు, ముద్దుల మామయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. ఇక నరసింహనాయుడు ఆ టైంలో బాలయ్య బాబు ఫ్యాక్షన్ సినిమాలు బాగానే ఆడినాయి, కానీ ఆ తర్వాత అంత ఏం లేదు భయ్య. మెగాస్టార్కి పోటీ అంటారు కదా. మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత బాలయ్య సినిమాలు ఏ విధంగా ఆడినాయి భయ్య? ఒక్క హిట్ లేదు. మధ్యలో ఒక 10 సినిమాలు రిలీజ్ చేసాడో 20 సినిమాలు రిలీజ్ చేసాడో బాలయ్య బాబు తెలియదు, కానీ ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయి కూడా తెలుగు తమ్ముళ్ళు కూడా తెలియదు. ఏదో మన భోయహమాయ లాజిక్ లేని ఆ సీన్లు, ఆ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లోని ఆ మాస్ పంచ్ డైలాగుల వల్ల ఏదో అలా నెట్టుకొచ్చి ప్రజెంట్ అఖండ 2, భగవత్ కేసరి, అఖండ 1, సింహ, లెజెండ్, ఏ విధంగా బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ప్రజెంట్ జనరేషన్ ఫ్యాన్స్ని అయితే అలరించాయి. జై బాలయ్య అనే స్లోగన్స్ పుట్టుకొచ్చాయి. కొత్తగా బాలయ్య బాబుకి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విధంగా ఒక ఎఫోరియా క్రియేట్ అయింది. కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్తే భయ్య, మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ బేస్లో సగం కూడా ఉండదేమో అనేది అభిప్రాయం. ఇక్కడ బాలయ్యని తక్కువ చేయాలనేది కాదు, కానీ ఈ పోటీ అనేది తగ్గించండి భయ్య. ఇంకా బాలయ్య బాబు కావాలనే చిరంజీవి గారితో పోటీ దించుతున్నాడేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. మెగాస్టార్తో పోటీగా దించుతున్నాను అనే విధంగా దించడం వల్లే బాలయ్య బాబు సినిమాకి హైప్ వస్తుందేమో అనిపిస్తుంది. ఇక్కడ 2 బెనిఫిట్లు, మెగాస్టార్తో పోటీగా దించితే 2 బెనిఫిట్లు బాలయ్య బాబుకి. ఒకటేమో ఈ పోటీ అనే రుద్దటం వల్ల మన తెలుగు తమ్ముళ్ళు హైప్ పెరుగుతుంది.
ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ మెగాస్టార్ సినిమా ఫ్లాప్ అయిపోతే ఆ సినిమాకి వెళ్ళవలసిన ఆడియన్స్ అందరూ కూడా బాలయ్య బాబు సినిమాకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఫ్లాప్ అయిన మెగాస్టార్ సినిమా 100 కోట్లు దాటితే ఇక్కడ హిట్ అయిన బాలయ్య బాబు సినిమా కూడా 100 కోట్లు దాటుతుంది. ఒకవేళ మెగాస్టార్ సినిమా హిట్ అయిపోయి బాలయ్య బాబు సినిమా ఫ్లాప్ అయిపోతే మెగాస్టార్ సినిమా హిట్ అవ్వడం వల్ల వార్ ఫ్లోస్ వచ్చేస్తాయి. టిక్కెట్లు సరిపోవు, థియేటర్లు సరిపోవు. అప్పుడు పండక్కి సీజన్కి థియేటర్కి వచ్చిన వాళ్ళు ఇంక ఇంటికి వెళ్ళాక బాలయ్య బాబు సినిమాకి వెళ్తారు. ఆ విధంగా ఓవర్ ఫ్లోస్ కూడా ప్లస్ అవుతుంది. ఏ విధంగా పోటీకి తీస్తున్నాడేమో బాలయ్య అన్నాకే అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎవరు టాలెంట్ వాళ్ళది, ఎవరు కలెక్షన్స్ వాళ్ళవి, ఎవరు హైప్ వాళ్ళది. పోటీగా దించేస్తున్నాం అని మాత్రం అనొద్దు భయ. నాకైతే కామెడీగా అనిపిస్తుంది. పోటీ అంటే ఒక్కసారైనా పోటీ ఇవ్వాలి, సమూజ్జిగా నిలవాలి. బాలయ్య బాబు ఏ దశలోనూ కూడా పోటీ అనేది మెగాస్టార్కి ఇవ్వలేదు. అదనమాట మ్యాటర్.